పిల్లల్లో ఎప్పుడు ఉన్నాయి క్యాన్సర్స్. అంటే ఈ మేజర్ క్యాన్సర్ సెంటర్స్ లో పీడియాట్రిక్ వార్డ్స్ అనేవి సెపరేట్గా ఎప్పుడూ స్టార్ట్ చేశారు. 40-50 ఏళ్ళ కింద కూడా మేజర్ హాస్పిటల్స్లో పీడియాట్రిక్ వార్డు ఉన్నది. మన హాస్పిటల్లోని బసవతారకంలోనే 20 ఏళ్ళ నుంచి పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. అంటే క్యాన్సర్స్ ఉన్నాయి కానీ డయాగ్నోజ్ అయ్యే కావు. అండ్ మామూలుగా ఊళ్ళల్లో ఎవరికైనా వచ్చినా కానీ అక్కడ లోకల్ నాటు వైద్యం చేసేవారే తప్ప దీనికి ఏదో ట్రీట్మెంట్ ఉంది, హైదరాబాద్ వెళ్దామనే అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎప్పుడూ లేదు. నిజం చెప్పాలంటే ఆరోగ్యశ్రీతో వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది. హైదరాబాద్ వెళ్తే మనల్ని డబ్బున్నా లేకపోయినా చూస్తారనే ఆ ధైర్యంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు డయాగ్నోజ్ అవుతాయి. డయాగ్నోజ్ అయినప్పుడు ఇనీషియల్గా ట్రీట్మెంట్ లేదు. బ్లడ్ క్యాన్సర్స్ కామనెస్ట్ క్యాన్సర్స్, వీటిలో 50% బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. లుకీమియాస్ అంటారు వీటిని. తర్వాత లింఫోమాస్ అంటారు, అది కూడా ఇంకో రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇవి మామూలుగా ట్రీట్మెంట్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక మందికి 6 నెలలు, సంవత్సరంన్నర అట్లా ఉంటాయి. 3 ఏళ్ళు, కొంతమంది కొన్ని నెలల బిడ్డలకు కూడా ఈ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. సో అట్లని చెప్పి ఇప్పుడు పిల్లల్లో క్యాన్సర్లకి తగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు విల్మ్స్ ట్యూమర్ అనే ట్యూమర్ ఉంటుంది. తర్వాత ఈ క్రానిక్ లుకీమియాస్ ఉంటాయి. ఇవి మామూలుగా బతికి వాళ్ళు పిల్లల్ని కానీ ఒకసారి వాళ్ళల్లో కూడా ఈ ట్యూమర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అంటే వాళ్ళకి పిల్లలు కానీ కెపాసిటీ కూడా ఉంటుంది. పెరిగి పెద్దయి పెళ్లి చేసుకొని ఆ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ట్రీట్మెంట్ అనేది తప్పకుండా చేయించాలి. అందులో ఎక్స్ట్రీమ్గా మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ కూడా వచ్చేసింది. కాబట్టి కొంత ఖర్చుతో కూడుకున్న ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంది. మాలాంటి హాస్పిటల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ చెప్పిన దాకా, ఇంకా ట్రీట్మెంట్ ఏదని చెప్పిన దాకా తప్పకుండా ట్రీట్మెంట్ చేయించాలి పిల్లలలో.